4వ అధ్యాయం. రాజుల గ్రంథము 2వ గ్రంథం 4వ అధ్యాయం 2వ వచనాన్ని మనం చదువుదాం. ఎలీషా, నా వలన నీకేమి కావలెను? నీ ఇంటిలో ఏమి ఉన్నదో అది నాకు తెలియచెప్పమనెను. అందుకామె, నీ దాసురాలైన నా ఇంటిలో నూనె కుండ ఒకటి తప్ప మరేమి కూడా లేదు. రైట్. చిన్న ప్రార్థన. పరిశుద్ధుడవైన మా ప్రియ పరలోకపు తండ్రి, ఈ రాత్రి మీ వాక్యపు వెలుగులోనికి మేము వస్తూ ఉన్నాం. సూటిగా, స్పష్టంగా మా అందరితో మాట్లాడండి. మా ఆధ్యాత్మిక జీవితాలను బలపరచండి. యేసు నామములో అడుగుచున్నాము మా ప్రియ పరలోకపు తండ్రి, ఆమేన్. దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగునుగాక. బైబిల్ గ్రంథములో దేవుడు మనుష్యులను అడిగినటువంటి ప్రశ్నలు, అలాగే మనుష్యులు దేవునిని అడిగిన ప్రశ్నలు, మనుష్యులు మనుష్యులను అడిగిన ప్రశ్నలను మనం చూస్తూ ఉంటాం. మనం చదువుకున్నటువంటి వాక్య భాగములో దేవుని ప్రవక్త ఒక స్త్రీని అడుగుతున్నటువంటి ప్రశ్న. ఈ ప్రవక్త పేరు ఎలీషా. ఏం పేరండి? ఎలీషా. ఎలీషా అనేటువంటి ప్రవక్త దగ్గర కొంతమంది శిష్యులు ఉండి ప్రవక్తని అనుసరిస్తూ ఉన్నారు. వీరు దేవుని యందు భయభక్తులు కలిగి ప్రవక్త దగ్గర ఉంటూ ప్రవక్తకు పరిచర్య చేస్తూ ప్రవక్తతో కలిసి దేవుని పనిలో ముందుకు సాగుతూ ఉన్నటువంటి వారు. ఇలా సాగుతున్నటువంటి శిష్యులలో ఒక శిష్యుడు అకస్మాత్తుగా చనిపోవటం అనేది జరిగింది. ఆ శిష్యుడు చనిపోయినటువంటి సమయానికి అతని కుటుంబంలో కొన్ని అప్పులున్నాయి. అతనికి 2 కుమారులు ఉన్నారు. ఆ కుమారులు పనిచేసే వయసుకు వచ్చినటువంటి వారు. ఆ శిష్యుడు చనిపోయేటువంటి సమయానికి అప్పులున్న దానిని బట్టి అప్పు ఎవరైతే ఇచ్చారో వారు వచ్చి అప్పు తీరేదాకా తన కుమారులిద్దరిని కూడా వారి దగ్గర పని చేయించుకోవటానికి తీసుకొని వెళ్ళాలి అనే ఉద్దేశంతో అప్పు ఇచ్చిన వారు వచ్చారు. అప్పుడు ఆ శిష్యురాలి యొక్క భార్య ప్రవక్త అయినటువంటి ఎలీషా దగ్గరకు వచ్చి, అయ్యా, నా భర్త నీ శిష్యుడుగా ఉన్నాడు. ఆయన ఎంత భక్తి కలిగిన వాడో నీకు తెలుసు. అయితే అతడు చనిపోవుట వలన నా 2 కుమారులను వారి యొద్ద పని చేయడానికి తీసుకుని వెళుతూ ఉన్నారు అని ఏడుస్తూ ఉంది. ఆ సమయంలో ప్రవక్త ఏం చేయాలి? దేవుని సేవకుడు ఏం చేయాలండి? అప్పును తీర్చడానికి ఆర్థికమైనటువంటి సహాయాన్ని చేయాలి, అంతే కదా? కానీ నా వలన నీకేమి కావాలెను? నా వలన నీవు ఏదైనా పొందుకోవాలి అని అంటే మొట్టమొదటిగా నీ వద్ద ఏముందో నీవు
చెప్పు అని అన్నాడు. ఆమంది, నా యొద్ద నూనె కుండ తప్ప మరి ఒకటి లేదు. ఏముందట? నూనె కుండ మాత్రమే ఉంది. ఇక ఏమీ లేవు. ఇంట్లో ఉన్నటువంటి అన్ని సరుకులన్నీ కూడా అయిపోయాయి. తినడానికి ఇబ్బందిగా ఉంది. ఒక ప్రక్క భర్త చనిపోయాడు, ఒక పక్క అప్పుల సమస్య, చాలా ఇబ్బందులలో ఉంది. ఏమి చేయాలో తోచని స్థితిలో దైవ సేవకుని దగ్గరికి వెళ్ళి తనకున్నటువంటి సమస్యను చెప్తా ఉంది. ఇప్పుడు దైవజనుడు అంటాడు, నా వలన నీకేం కావాలి? ఒకవేళ నేను ఏదైనా చేయాలి అని అంటే నీ దగ్గర ఏముందో చెప్పాలి అని అన్నాడు. ఆమెంటది, ఒక నూనె కుండ మాత్రమే ఉంది. ఈ నూనె కుండ ద్వారా దేవుడు తన జీవితంలో అద్భుతాన్ని చేసినట్లుగా మనం చూడొచ్చు. ఈ నూనె కుండ ద్వారా దేవుడు ఎందుకు తన జీవితంలో అద్భుతాన్ని చేశాడు, సమస్యను తీర్చివేశాడు అని ఆలోచన చేస్తే, ఈమె దగ్గర ఉన్నటువంటి నూనె కుండ వారి గృహాల్లో వండుకునే వంటకాలలో వేసేటువంటి నూనె కాదు. అది దేవుని మందిరములో దీపవృక్షమును వెలిగించేటటువంటి నూనె. దేనికి? దేవుని మందిరములో దీపవృక్షమును వెలిగించడానికి ఉపయోగించేటువంటి నూనె. ఇశ్రాయేలీయులలో వారి వంతుల ప్రకారం ఏం చేస్తారంటే, ఆ నూనెను తీసుకొని వెళ్ళి దేవుని మందిరములో ఆ దీపవృక్షము నిత్యము వెలుగుచుండునట్లుగా ఆ నూనెను పోస్తూ ఉంటారు. ఒకరోజు ఒక కుటుంబం పోస్తే మరి ఒక రోజు మరి ఒక కుటుంబం, అలాగున ఇశ్రాయేలీలో ప్రతి ఒక్కరూ కూడా కుటుంబములు చొప్పున వంతులుగారిగా ఆ నూనెను దేవుని మందిరములో ఉన్నటువంటి దీపవృక్షము ఆరిపోకుండా వెలిగించబడటానికి, నిత్యము వెలిగించబడటానికి ఉపయోగిస్తూ ఉంటారు. కాబట్టి వారి వంతులు దగ్గరగా వస్తున్నాయి అనుకున్నప్పుడు వెంటనే వారు ఆ నూనెను కొనుక్కొని ఆ కుండల్లో పోసుకొని రెడీగా ఉంచుతారు. ఎన్ని బాధలన్నా రాని, ఎన్ని సమస్యలన్నా రాని, ప్రత్యేకించబడినటువంటి ఆ నూనె దీపాన్ని వెలిగించడానికి ఉపయోగించేటువంటి ఆ నూనెని మాత్రము వారు ముట్టుకోరు ప్రియులారా. కేవలము దాని కొరకే వాడతారు. ఆ నూనె కుండ ఆ ఇంటిలో ఉందండి. ఆ నూనె కుండ ఆ ఇంటిలో ఉంది. ఇప్పుడు నూనె కుండ ఒక్కటి తప్ప నా ఇంటిలో ఏది లేదు అని అంటే అర్థమైపోయింది దైవజనునికి. కాబట్టి ఆయన అన్నాడు, నీ యొక్క ఇరుగు పొరుగు వారి ఇంటికి నీ బిడ్డలను పంపి ఖాళీగా ఉన్నటువంటి నూనె కుండలన్నిటిని కూడా అక్కడికి నీ ఇంటిలోనికి తెప్పించింది. ఇల్లంతా కూడా నూనె కుండలతో, ఖాళీ కుండలతో నిండిపోయింది. అయ్యా, పిల్లలు వెళ్ళారు, ఎక్కడ నూనె కుండ ఖాళీగా ఉంటే ఆ ఇంటిలో నూనె కుండ తీసుకొచ్చారు. ఇంకేమైనా ఉన్నాయేమో చూడమను. లేవయ్యా, ఇల్లు కూడా ఖాళీగా లేదు. సరే, నీవును నీ బిడ్డలను ఇంటిలోనికి వెళ్ళండి, తలుపేసుకోండి, నేను చెప్పినప్పుడు మీరు